ఇక్కడ నుంచి రండి. పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్టనీకి చూస్తాడు. సీమలో స్థలం ఉండాలని చెప్పనీకి వచ్చింది. తెలీదా కావాలని వినిపించాలా? జపానోడు పెట్టని ట్రై చేస్తున్నాడు సీమలో స్థలం కోసం చూస్తున్నాడు. మా హీరో ఎంట్రీరా. ఏయ్, ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా? ప్రాణాలా బొక్క. అది ఆసి ఆసి అన్న ఆయనకి ఇంకేం భయం లేదు, కోల్పోవడానికి ఇంకేం మిగలేదు. అది ఆసి అన్న కోల్పోవడానికి ఇంకేం లేదు, ఇంకేం భయం లేదు కాబట్టి ఎంతకన్నా తెగిస్తాడు రా. అరే ఎవర్రా డైరెక్టర్ దీనికి? కార్లు అంటే వెళ్ళిపోతుంది కార్లు. రాత్రి ఎప్పుడో పడుకున్నావులే నానా, తినేసి మళ్ళీ పడుకుంది కానీ కంప్లీట్ అన్రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ రా ఇది. మనం అక్కడ ఉంటే పదవుతా అంటే పడుకొని పందిలా పడుకొని అమ్మ తంతర మళ్ళీ అమ్మలే నీ అమ్మ తంతర బట్టి అడ్డది బట్టి తినేసి పడుకోనన్నా లేనన్నా అంట బొంగు. CEO గారు వస్తున్నారు. ఏముంది భయ్యా? ఆమెనే కంపెనీ CEO. అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 members ఉన్నారు మేడం. యా, రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరూ ముందుకు రండి. రికమెండేషన్ లేదు, ఏం లేదు, జాబ్ కావాలంట జాబ్. దట్స్ ఆల్. గుడ్. నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. నేను డాడీ రికమెండేషన్ మేడం. గెట్ అవుట్. meanwhile her father be like నేను సెల్ దిస్ క్రీమ్ టు మీ. ఈ క్రీమ్ నాకు అమ్మంది. ఊరుకోండి మేడం, మీ క్రీమ్ మీకు అమ్మడం ఏంటి? ఈ కంపెనీయే మీదైతే. ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి. అందుకే చదువుకోవాలనేది. అమ్మకి ఇట్స్ వెరీ ఈజీ మా జాబ్, ఏదో జాబ్ కొట్టేస్తా చెప్పినంత ఈజీ కాదురా జాబ్కి పోయేది. ఎందుకు అడుగుతారా, ఏం అడుగుతారా అని తెలియాలరా, అడగ తెలియదు. సో బాలు, యువర్ సాలరీ విల్ బి 12 lakhs. 12 లక్షలు అంటారా? ₹1,00,000 రా నెలకి. కష్టపడకు. 1 lakh per month. మేడం మేడం థ్యాంక్ యూ మేడం. ఆయన గురించి ఇప్పుడు అర్థమైంది ఆ పిల్లకి. అది లెక్కలు కూడా రావు. అదే లెక్కలు కూడా రావాడికి. అదే అర్థమై ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. సర్లే నెలకు 1,00,000 కష్టపడద్దు. మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం? ఈ ఒక్క దెబ్బతో మా నా జీతం నడిసాను మేడం. ఇందాక పెద్ద విలాలో ఉండింది ఈడే కదా, ₹1000 బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను ఈడికే. పెద్ద విలాలో ఉండింది ఈడే. మిడిల్ క్లాస్ కష్టాలు మాట్లాడరా. అడుగడుక్కి ఉందిరా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హిపోక్రసీ దీంట్లో. చంగారెడ్డి మనిషిని కొట్టావా? బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మై కవర్. యు కమ్. స్టాప్ ఇట్ రాహుల్. బాలు, ఎంత కొట్టావు? మేడం వాడితో పని చెప్పేసినాను మేడం, చేయి కూడా చేసుకున్నాడు. వాట్? చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి? చేంజ్ ద వెండర్. తీసే క్యాంటీన్లో క్యాటరింగ్ అనుకుంటున్నారా? తీసేయడానికి ఏమనుకుంటున్నారా? సప్లయర్ మార్చేయడం అంటే 350 తీసుకెళ్తున్నాడు. మిడిల్ క్లాస్ అండి, మిడిల్ క్లాస్ కష్టాలు. హంటర్ వండి. అది ఓపెన్ చేయి, మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే, వీళ్ళ నాయింది మెట్రో, నాకు వస్తాయి ఇంకా మెట్రోకి వెళ్ళి ఇటు పేరు చెప్పి టికెట్ తీసుకోవాలంట. వాడు ఓకే అంటాడు. వాడు డ్రైవర్ని కూడా తీసేసిందేమో జాబ్ నుండి. మెర్లిన్ వచ్చినప్పటి నుంచి అందరినీ రికమెండేషన్స్ యూ గెట్ అవుట్, మై ఫాదర్స్ పిఏ యూ గెట్ అవుట్, టెండర్ యూ గెట్ అవుట్. అందుకే యా ఎగ్జాక్ట్లీ బ్రో మెర్లిన్. నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్, ఆవిడతోనే వచ్చాను. మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్. మంచి సాయం వేసేసినావప్ప. నాకు నీకేదోటి చేయాలనిపిస్తాండది. రా మందితో. వినయ్ కుమార్ చూడు, ఈయన ఎమ్మెల్యే అంటే గోర్ఖాలాగా ఉన్నాడంట. లేడీస్ ముందు తాగాను సార్. పర్వాలేదు రాపా. సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసిలో ఉన్నా సార్. వద్దు సార్, నేను బయట ఉంటాను. బేసిక్గా మాట్లాడే ప్రతి తాగుబోతూ మాట్లాడేది. ఇంక అడగ మాకు నేను తాగేస్తాను, తాగమాకు. సరే నువ్వు అడుగుతున్నావు, తాగకపోతా. వాడే మా ఆపోజిట్ వాడు అని చూస్తా అంటాడు. నీ నంబర్ ఇచ్చిపో. మీరు ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోతున్నారు. ఈయన నంబర్ ఆయన తీసుకోవాలి, ఆయన నెంబర్ ఈయన తీసుకున్నాడు. ఆయన ఎట్ట చేస్తాడు, హీరో ఎట్ట చేస్తాడు కాల్ ఎమ్మెల్యేకి. అవునరా కాదు ఇంతసేపు నువ్వు పాయింట్ ఆలోచిస్తున్నావు. అసలు పాయింట్ లేని మూవీనే మనం చూస్తున్నాం అంటే పాయింట్ ఎత్తుకంటున్నావు. ఎవరా ఈ అమ్మాయి? నేను వీళ్ళ కంపెనీలోనే పనిచేస్తానే. అవునా? బొమ్మలా? ఏం పేరమ్మా? చిత్ర ఆంటీ. ఏమా నీకు పెళ్ళైందా? అయ్యో లేదంటీ. ప్రేమిస్తున్నావా? లేదంటీ. పెళ్లి చేసుకుంటావా? కాదురా, ఏదో మా ఇంటికి భోజనానికి వస్తావా అని అడుగుతుంది. వాళ్ళ కంపెనీలో పనిచేస్తానంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఈడు తల్లి పోలిక రాయుడు, ఖచ్చితంగా తల్లి పోలిక రాయుడు. లేదంటీ. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా. తల్లికి తెలియదారా? చాలా మంచివాడమ్మా, మంచి అందగాడు.
ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు. తల్లి ప్రేమరా. నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. నీ బొంద అది ఇచ్చేది అదేనే, ఆ డబ్బులు ఇచ్చేది ఆ పిల్లనే. ఇంకా అవ్వలేదు. స్టార్ట్ చేయి. నీ బొంద జీతం ఇచ్చామకి అర్థం చెప్తున్నా. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఇక్కడే సన్షైన్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తున్నాడు. నీకు కాదు మీ అన్నకి. రేయ్! ఓరి నియం, ఒరేయ్! పావుపోరా రే! రే రే పాపోరా, తల్లి ప్రేమ వంకాయ నీడు అనుకుంటున్నారా? ఏంటి ఏమన్నారు నాకు అర్థం కాలేదు. ఆ సంబంధం పడ్డది వాళ్ళ అన్నకరా. అరే ఆడు అప్పుడెప్పుడో మంది ఏమంటే ఈడు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తున్నాడు రా. వీడికి ఇది బార్ అయిపోయింది రా పాపం. ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా, లక్ష్మి బార్ నడుస్తున్నట్టు అనుకుంటున్నారా? వాడు పొరపాటు పిలిచాడు. వాడు అనుకుంటా అంటాడు, ఈ అమ్మాయి ఆ రోజు పొరపాటు పిలిచాడు రా. నా ఇంటి ఇల్లు బార్ చేసుకొచ్చున్నాడు ఈడని. సినిమాలో ఇది వన్ ఆఫ్ ది వరస్ట్ సీన్ ఇది. ఆహా, సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండనప్పా. మీరు పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్టనీకి చూస్తున్నాడు. అరే ఈ లైన్ మాత్రమేనండి. వద్దు. సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండనప్పా. దీని తర్వాత ఇక్కడ నుంచేనండి. మీరు పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్టనీకి చూస్తున్నాడు. సీమలో స్థలం ఉండాలని చెప్పి వచ్చిన. తెలీదా? నువ్వు కావాలని వినిపించాలా? జపానోడు పెట్టని ట్రై చేస్తున్నాడు. సీమలో స్థలం కోసం కనబడదేమో. సీమలో స్థలం కోసం 7,000 మంది దాకా ఉపాధి దొరుకుతాదట. పెద్ద కంపెనీ. 30,000 మంది ఆకలి తీరుతాది. 30,000 మంది ఆకలి తీరుతాదంట. ఎంపీ ఆయన ఎమ్మెల్యే వాళ్ళ మామ ఎమ్మెల్యే. మా మామ ఎమ్మెల్యే. మా మామ ఎమ్మెల్యే. ఏం కాదు. సింపుల్. వాళ్ళ బావమర్దిని నిలువున సీల్సి పడుకోబెట్టేసినాడు. లుక్ ఎట్ ద క్యాజువల్నెస్ బ్రో, లుక్ ఎట్ ద క్యాజువల్నెస్. ఆయన ఆ సీన్ కి ఆ టెన్షన్, ఆ స్వెట్టింగ్, నథింగ్. గుళ్ళ ప్రసాదం ఏంటంటే పులిహోర అంటే చక్కెర పొంగల్ అనుకున్నాను. పులిహోర తినేద్దాం సార్, ఏదో తినేద్దాం. అమ్మ పార్వతి ఏమైనదమ్మా? కొత్తగా అడుగుతావేంటి చిన్నాయన? నా పెరుగు ఏదో తప్పు చేస్తాడు, నువ్వు దాన్ని నాపనీకి చూస్తావు. నిన్న అపనీకి నన్ను ఎట్టా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా? నీ చేతులతోనే తాళిబొట్టు కట్టించినావు. ఆడేదో పనికి మన పని చేస్తే నువ్వు వాడిని ఆపేది ఏంది? ఆడు అనుకుంటది ఏంది? ఆడ రెండు కొడతాను తెలిసి నువ్వు వాడిని ఆపేది ఏంది? నీ అమ్మ నా కొడక తిడుతుంది సాఫ్ట్ గా. ఆ క్వారీ విషయం ఎడిసైచిన్నాయన. ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు. నా కొడక్క ఇంకోసారి నన్ను గెలికావంటే వాడు నన్ను కొట్టం కదా, నా బట్ట నేనే నిన్ను కొడతాను. నేను అడగతానే నా కొడక. నువ్వు వాడిని గెలక్తావా నన్ను కొడతాడు, నేను ఇడికి వస్తాను. గుళ్ళ గట్టను కొట్టాడు అంటారు నన్ను. బాలు, మీ నాన్న లోపల నీ చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా? నేను పెంచుకోవాలని ఉంది. దా మా ఇంటికి వచ్చి. పెద్దోళ్ళు అలాగే అంటారు, పెద్దోళ్ళు అలాగే అంటారు. అనఫిషియల్ గా అలాగే అంటారు. పెంచుకోవడం కదా అది. నువ్వు వద్దు, నువ్వు ఆగు. నువ్వేమన్నా అర్థం అవుతుంది. సైలెంట్ ఎందుకయ్యా ఇక్కడ వేస్తాడు? మా అమ్మ ఒప్పుకోదండి. ఓ పని చేయండి, ఓ మంచిలో చూసి మీరే బయటకు వచ్చేయండి. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు. లైఫ్ లో ఉండిపోవచ్చు. కాదు, ఈ పిల్లవాడిని ఉంచుకుంటాను ఆడలేదు, నేను ఉంచుకుంటా బయటకు వచ్చాను. నవ్వుతుందేరా ఇది. చెప్పవే. నీ మేడం వచ్చింది. ఉసి మా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే? మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు. Hey! మధ్యలో మనకేంటి పని? నువ్వు ఒక్కదాన్ని చాలే. అరే 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 పెంచుకుంటారు ఇప్పుడు. కాదురా, ఎంతమంది పెంచుకుంటారా? పెంచుకుంటున్నారు కాదురా, పంచుకుంటున్నారా? అరే అరే రే మెర్లిన్ చూడరా రే. కాదు, వాళ్ళ అన్నని పెళ్లి చేసుకొని వీడిని పెంచుకుంటుందేమో అంట. చిటికేస్తే పోయే ప్రాణాలు రామేవి. నీకు నా కూతురు కావాల్సి వచ్చింది. ఓ దిస్ ఇస్ ద ఫాదర్. ఫస్ట్ నుంచి దొబ్బించుకునే ఫాదర్. గెట్ అవుట్. అరే నీకు నీ కూతురికి ఉన్న గొడవల వల్ల ఎంతమంది ఉద్యోగాలు పోయినా తెలుసారా? ఏంటి అంకుల్ ఇందాకేదో అంటున్నారు, చిటికలు చప్పట్లని? మీరేనా నేనేసిన ఓకేనా? మీరు చిటికాయలంటే
వెనక ఇంతమంది రౌడీలు పలుకుబడి కావాలేమో. 2 ఏళ్ళుంటే వేస్తా నేను. ఏయ్! తీసుకుందామా? రే నాన్న బుజ్జి, నేను చిడికేస్తాను, మనం కూడా వేసుకుందాం రండి. ఆడు కూడా షాక్ అయినాడు. రే వీళ్ళంటే మేనేజ్ చేద్దాం అనుకున్నాను రా, వెనకాల నుంచి కార్లు వేసుకొస్తున్నారేట్రా, చంపేస్తారేట్రా. వాడు ఫ్రెండ్ కూడా చూడు, నీ నోటి ద్వారా నాకు తినేసి వెళ్ళిపోతావు దాకా చెప్తా. నా బట్ట పోయేటండు పోకుండా చిటికలు మెడికల్ వెళ్ళి బాగుండవు. ఇప్పుడు చూడు మీ నాయన చచ్చిపోయినాడు. వెనకాలే ఉన్నాడు రా రే. అసలు ఏం మాట్లాడుతాడా మీనా? నువ్వు మా బిడ్డవి కాదు, మా దగ్గర పెరిగావు అంతే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా తమ్ముడు మహాకాళేశ్వరరెడ్డి కొడుకు నువ్వు. ఎవరో తెలుసా? ఎవరైనా ఎమ్మెల్యే ఓడి అమ్మ సుమన్ కొడుకుడా. నీకు తెలవాలా? ఏడా తిరగని బిడ్డవి ఈ సీన్ ఎక్కడ చూసినట్టుందే. అరే అది ఈ సీన్ రా. అరే యాసిటీస్ ఇది ఈ సీన్ రా. దూకుడు కాదురా, ఇంకేదో మూవీలో చూసాను రా నేను. దూకుడులో సీన్ అది. ప్రకాశ్ రాజ్ గుర్తొస్తాడు కదా విలన్. యా దూకుడు సీనే రా ఇది. రీక్రియేట్ బ్రో, కట్టేసి కాపీ పేస్ట్ చేస్తారు దీంట్లో. ఏడా తిరగని తీసుకొని ఓడి అమ్మ. ఇది యాక్సిడెంట్ కాదు. దూకుడులో సీన్. నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లి? పట్టాభి ఎంతో నవ్వుతున్నారు. బ్రో వాడు నవ్వుతున్నాడు బ్రో లాస్ట్ లో వాడు. నన్ను దూరంగా పంపినందుకు నరకం అనిపించుంటారు కదా. పోలేరా, బాధపడకు. లేదు, చాలా పీస్ఫుల్ గా ఉన్నాను. ఇలాంటి దోల నా కొడుకు దూరంగా ఉండవే బెటర్. అది వెనకాల నుంచి వచ్చేస్తుంది ఇంద్రా. కత్తి అనుకుంటారంటే సుత్రా అది. వాళ్ళు గుడి పగలడానికి వచ్చాడు, ఈడు పగలగొట్టడానికి వచ్చాడు, అర్థం కావట్లేదు నాకు. అన్నిటికేసి బాగుతున్నాడు, అన్ని పగిలిపోతున్నాయి. ఎవరే ఈ తూరి అల్లుడని కూడా చూడు, చంపేస్తా. నేను మావాని చూడలే. గోల్డ్ దొబ్బేశాడు. చైన్ దొబ్బేశాడు. అరే పాపరా రే. ఉప్పెన సినిమా రిఫరెన్స్. గాజులు ఇచ్చారా. ఇన్నర్ ఫీలింగ్ తెలిసిపోయిందా? చూసి గాజులు పచ్చగా ఉంటే బాగుండేవి. కావాలని ఏమనుకుంటారా మా ఆశ అంటే? బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, ఇది ఎడిటింగ్ రా. వాట్ ఆర్ యు థింకింగ్ ఆఫ్ దిస్? దిస్ ఇస్ అవతార్ రేంజ్ విఎఫ్ఎక్స్ ఇది. దేనికి రా? చూడండి నేను ఏడుస్తా. అదిగో ఆపి శంకర్ మూవీస్ రీమేక్, శంకర్ మూవీ రిఫరెన్స్. అరే అవునరా, నేను మాదం కొట్టుకుంటూ వస్తుంది చూడతా. ఓడి అమ్మా, ఈ పిల్లని బాక్సింగ్ బ్యాగ్ లా వాడుతున్నారు. ఎవడు ఎలా కొట్టుకున్నా కూడా దీన్ని కొడతారు ముందు. గుడిలో కట్టం కొట్టినట్టు పాపం. వెళ్ళకూడదు. ఎవడు చేసినాడో నీకు తెలుసు, నాకు తెలుసు. లే అది అస్సలు వాడిని గూర్ఖా కన్నా ఘోరంగా చూస్తున్నారు రా పోలీసు వాడిని. ఫోరెన్సిక్ వాళ్ళు ఉన్నారు రా, ఉండరండి రా అయ్యా అంటే పోలీస్ అనుకుంటున్నారా లేదంటే మీ ఇంటికి గొరకాని అనుకుంటున్నారు? ప్రతి ఓడు వచ్చి తడతారేట్రా పోలీస్ లైక్. ఎక్కడ పోయిందంటారు మేస్తారు? బీడీ ఎక్కడ పోయిందంటారు మేస్తారు? బీడీ ఎక్కడ పోయిందంటారు? వాడు కొట్టే దెబ్బలకి కిడ్నీ ఆడపోయిందని అడగలరా, బీడీ ఆడపోయిందని అడుగుతున్నాను. అక్కడ కూడా డెడ్ ఎక్స్ప్రెషన్ సారా, జస్ట్ బ్లంట్ అండ్ బ్లాంక్. నీకు బ్లడ్ పోసి బొక్కరా నీ మొక్కన నిజంగా.
ఎగ్జాక్ట్లీ కట్ చేసిన తర్వాత లుక్ అట్ హిస్ ఎక్స్ప్రెషన్స్ బ్రో. హీస్ లైక్ హంటింగ్ టైగర్ లా ఉన్నాడు చూడడానికి ఆయన. ఏందిరా పది తలలేసుకుని అయోధ్య మీద పడతావా? నువ్వు పడితే చూడ్డానికి నేను అయోధ్యలో ఉండే రాముడిని కాదప్ప, ఆ రావణుని కొలిచే రుద్రకాళేశ్వరుడిని. తలలో కోసి చేతికిస్తున్నా యాలా. అరే పోయావా? అరే రే సీరియస్లీ రే బ్రో, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను రా. విలన్ ఈస్ లైక్ సో పవర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ యాక్టర్. ఇప్పుడే అన్నాడు రా హంటింగ్ టైగర్ లా చూస్తున్నాడు అనేసి. అరే అవును, హంటింగ్ టైగర్ హంట్ అయిపోయాడు. అరా బొందా, దట్స్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ వే టు కిల్ ఎ పర్సన్ బ్రో. ఇట్స్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఇంకా ఏముంది రా, అయిపోయింది కదా సినిమా. ఇంకా ఉంది ఇదే 5 minutes అయిపోయింది చూడు. ట్విస్ట్ ఇప్పుడు ట్విస్ట్ ఏందిరా? మైండ్ మింగింగ్ ట్విస్ట్ ఇది. ఇప్పుడు 25 సంవత్సరాలు డౌట్ రాకుండా అసలు ఎలా పెంచగలిగేవే? సంవత్సరం తిరిగిన బిడ్డని చేతికిచ్చి ఇక్కడికి మాత్రం పంపకు అని పోయే ముందు మాట తీసుకుంది. నా గొంతుల ప్రాణం ఉండగా నీ బిడ్డ ఈ గడ్డ మీద కాలు పెట్టడు. అదేంటమ్మా, నన్ను పంపించావు కదా. మీ అమ్మ ఎప్పుడైనా మాట తప్పిందా? నన్ను పంపించావు కదే. అర్థమైందా? అరే అరే పాపరా, పాపిస్తారా రే. రుద్రకాళేశ్వర రెడ్డి అర్థమైందా? ఓరు మీ దుప్పల దగ్గరే పాప మధ్యలో హీరో. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నారా పాపోరా? అరే పాపోరా రే, హీరో గడు మధ్యలో కొండ గుర్ర కార్టూన్ పీస్ రా హీరో గడు. నిజంగా అందరూ కాండం వాడినట్టు వాడినారు రా వాడిని. నిజంగా చి. వాళ్ళ అన్న పేరు ఆదికేశవ. అసలు హీరోకి సంబంధమే లేదు. హీరోకి టైటిల్ సంబంధం లేదు, ఊరితో సంబంధం లేదు, ఫ్లాష్ బ్యాక్ తో సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. వాడిని ప్రతి ఒక్కరు వాడినట్టు వాడినాడు రా పాపం. ఆడ దినాలు కూడా చేపించారు రా వాడి దగ్గర పాపము. పాపం ఈయన కొడుకు డైలాగ్ కూడా రాశారు వీడికి. ఏం చెప్తానంటే అన్నా, ఎన్నిసార్లు చెప్పాలి ఉప్మాలో పచ్చిమిర్చి వేయద్దని? అది ఉప్మాలో పచ్చిమిర్చి అంట. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నా కొడుక్కి రే వాడు చెప్పేదా ముందు అడగతనే. నా కొడుకు ఎందుకు పని రాకుండా కూర్చొని ఇంట్లో రిపోర్టర్ జాబులు చేసుకుంటాడు పనికి మళ్ళీ. బాలకోటయ్య వాడి పేరు. పాప పేరన్నా సరిగ్గా పెట్టుండొచ్చు కదరా. హీరో సినిమా పేరు వాడి పేరు కాదు. వాడి దేంతో ఎవరికి సంబంధం లేదు. పేరన్నా సరిగ్గా. బాలకోటయ్య ఏందిరా? పని మంచి రాలేదు, బాటిల్స్ లో నీళ్లు పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అమ్మా ఏంటారు, హీరో అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అదే అంటాడు నెక్స్ట్ డైలాగ్ బిట్. రే ఇక్కడ మనం చేసిన పని లేదు, ఇక్కడ చెప్పే పని లేదురా. నేను రుద్రకాళేశ్వర రెడ్డిని. రే బాలకోటయ్య, ఆధార్ కార్డు లో నీ ఫోటో కింద ఉండేది బాలకోటయ్య. ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టి రమ్య వైన్స్ డిస్కస్ చేద్దాం. బల్ల మీద కూర్చుంటా వీళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చున్నట్టుందట. పర్ఫెక్ట్ ఫ్రెండ్ ఎలాగిది, ప్రాపర్ ఫ్రెండ్ ఎలా. సినిమా మొత్తంలోకి నాకు నచ్చింది ఎలాగిదే. ఎవరేమనుకున్నా నేనే రుద్రకాళేశ్వర రెడ్డిని, ఇది ఫిక్స్. సిగ్గులేండి అక్కడికి. నవ్వెట్టొస్తుందిరా వీడికి. ఎటకారం నవ్వది. సచ్చారు నా అక్కడికల్లారా, సావండి వచ్చారు కదా డబ్బులు పెట్టేది. రే సాడిస్ట్ మొక్కల్లారా రే, ఎంత పని చేశారా. ఏమేమి సినిమాలు చూపిస్తారా నాకు. నెక్స్ట్ వీక్ ఉంది కింగ్ బ్రీత్. నువ్వు అక్కడ మళ్ళా మధ్యలో ఎదగోలా. ఓకే పీపుల్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us till now. అడగకుండా అన్నట్టు అలెక్స్ కంప్లీట్ అయిపోయి ఈరోజు. ఇట్స్ రియల్ నైస్ లైఫ్. విల్ మీట్ టుమారో. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్. బై.